నల్లగండ్ల చెరువు మార్గంలో దారి కల్పించాలని కాంగ్రెస్ పార్టీ షేర్ లింగంపల్లి ఇన్ఛార్జ్ బి జగదీశ్వర్ గౌడ్ కి వినతి పత్రం అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ షేర్ లింగంపల్లి నల్లగొండ్ల చెరువు వైపు వెళ్లే మార్గంలో కాలనీ ప్రజలకు కూలీ పనికి వెళ్లే వారికి దారి కల్పించాలని కాంగ్రెస్ పార్టీ షేర్ లింగంపల్లి ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ కి వినతి పత్రాన్ని నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ కాలనీ అసోసియేషన్ సభ్యులు అందించారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ చెరువు వెంట ఉన్న దారిని మూసివేయడం జరిగిందన్నారు. నేతాజీ నగర్ కాలనీలో బీద మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్నారని అన్నారు. దాదాపు 2000 మందికి పైగా ప్రతిరోజు కూలీనాలి పనులు చేసుకోవడానికి అపర్ణ హుడా కాలనీ వైపుకు ఇదే చెరువుకు మార్గంలో వెళ్లేవారని ఆయనకు తెలియజేశారు. వెంటనే దారి కల్పించాలని నల్లగండ్ల వాసులు షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్కి వినతి పత్రాన్ని అందివ్వడం జరిగింది. ఈ దారి లేకపోవడంతో కాలనీ ప్రజలు చాలా ఇబ్బందుల పాలు అవుతున్నారు కాబట్టి నేతాజీ నగర్ కాలనీ ప్రజలకు అనువుగా ఉండేలా దారి చూపాలని కోరారు. నల్లగండ్ల చెరువు సుందరీకరణలో భాగంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంతో సమస్య తలెత్తిందని బి జగదీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకొచ్చారు. కాలనీ ప్రజలు వెళ్లేలా వాకింగ్ ట్రాక్ కు మెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇక్కడ ప్రజలు కూడా అందుబాటులోకి తేవాలని వారిని కోరడం జరిగింది. మా నేతాజీ నగర్ కాలనీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు బాలరాజ్ మోదిరాజ్, కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, సుభాష్ మోదిరాజ్, నరేష్ నాయక్, భీమ్లా నాయక్, మణికంఠ, మహిళా సోదరిమణులు సత్యమ్మ, మణి, మేఘమాల, రాధారాణిరెడ్డి, వసంత, యువజన నాయకులు రాజు, డీజే భవన్, లవణాచారి, సత్యం, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొని వినతి పత్రాన్ని అందించారు. జగదీశ్వర్ గౌడ్ సానుకూలంగా